హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ భీమవరం. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే ఏమేమి వండుకున్నామో చూద్దాము. మార్నింగ్ టిఫిన్ అయితే ఇలా చపాతీ అండి. ఇది ఆశీర్వాద్ చపాతీ పిండి చాలా బాగా వస్తుంది, మృదువుగా ఉంటుంది. ఇంకా దానికి కుర్మా అయితే బంగాళదుంప కూర వండాము. పిల్లలు కారం తినరని ఎక్కువ తెల్లగానే వండుకుంటాము. రెడ్గా కారం ఎక్కువ వేస్తే అస్సలు తినరండి. భలే బాగుందండి, స్మూత్గా కాలిపోతుందండి. కానీ చపాతీ ఆశీర్వాద్ పిండి చాలా మెత్తగా వస్తుంది, బాగుంది. టిఫిన్ అయితే అలా అయిందండి. కూర అయితే తోటకూర వండుదాం అనుకుంటున్నాము. ఇది ఫ్రైడే వ్లాగు. ఫ్రైడే రోజు తోటకూర వండుకున్నాము. తోటకూరను అయితే శుభ్రంగా కడిగేసి కట్ చేసుకుని 2-3 సార్లు ఉప్పు నీళ్ళలో కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇదిగో ఇలాగా దాన్ని తరిగి తరక్క ముందే కట్టబలంగానే కడిగేసుకోవాలి. తరిగిన తర్వాత కడుక్కోకూడదు. శుభ్రంగా చిల్లులు గిన్నెలో పెట్టి ఆరబెట్టుకోవాలి. దానికోసం అయితే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర అలా పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం మినపప్పు వేసి ఫస్ట్ కళాయి పెట్టేసి ఆయిల్ వేసి ఇవన్నీ వేసేసి వేయించుకుందాము. తర్వాత ఈ వడకట్టిన ఆకుకూర ఉంది కదా, అది కూడా అందులో వేసేద్దాము. నీళ్లు పైన అవసరం లేదు, వెంటనే అది మగ్గిపోతుంది ఇలాగా. దీంట్లో 4 వెల్లుల్లిపాయ గుళ్ళు కూడా ఒలుచుకుని వేసుకుంటే బాగుంటుంది ఆ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ తోటి. ఇంకా లాస్ట్లో మగ్గిపోయినప్పుడు మాకు పాలు పోసి కొంచెం ఉడికించి దించడం అలవాటు కదా, ఒక చిన్ని గ్లాసుడు పాలు పోసాము. మా అమ్మమ్మ పాలు పోస్తే వేడి చేయదు, లేదంటే తోటకూర వేడి శరీరానికి అని చెప్పేవారు. మా అందరికీ పాలు లాస్ట్లో కొంచెం ఇలా పోసి మళ్ళీ ఎగరబెట్టేయడం అలవాటు. కొంచెం టేస్ట్ కూడా పెరుగుతుంది పాలలో ఉడికిన వలన. ఆ చిన్న కాడలు కూడా పడైన అవసరం లేదు, వండేయచ్చు. తోటకూర వేపుడైతే అలా అయింది. ఇదైతే అరటికాయ వేపుడు. తోటకూర ఎంతో అవ్వదు కదా, మళ్ళీ అరటికాయ వేపుడే చేశాను. కాస్త రసం కూడా పెడతాను. అరటికాయ వేపుడు చూసారా, వేగిపోయింది. దీని ప్రిపరేషన్ తీయలేదు పిక్స్. ఇంకా వేడిగా రైస్ అయితే ఉడికిపోయింది. రైస్ని చిన్న కుక్కర్లో పెట్టుకుంటున్నాము. గ్యాస్ ఎక్కువ దొరకట్లేదు కదా, ఆదా చేయాలి అంటున్నారని చిన్న రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటున్నాము రైస్ అయితే. ఇంకా పెరుగు అయితే తోడుకుని పోయింది. ఇంకా 12ంటికే తినడం అలవాటు కదండి. కాస్త అరటికాయ వేపుడు, నువ్వుల పొడి, ఇంకా ఈ పొడి, తర్వాత తోటకూర. ఇది కాస్త బంగాళదుంప కూర మార్నింగ్ టిఫిన్కి ఉండిపోయింది కదా, అది కాస్త మజ్జిగన్నంలో నంచుకోవచ్చని. ఇదైతే కనుక నెయ్యి. ఇవన్నీ వేసుకుని భోజనం చేసేద్దాం ముందు వేడి అన్నంలో కాస్త నువ్వుల పొడి వేసుకుని నెయ్యి వేసుకుని మొదటి ముద్ద తింటే హెల్త్కి హెల్త్. ఈ నరాలు, కాల్షియం, నువ్వుల్లో ఎక్కువగా కాల్షియం ఉంటుందంటారు కదా. రోజు మొదటి ముద్ద అందరూ తినండి, నువ్వుల పొడి చేసుకుని ఆరోగ్యంగా ఉండండి. ఇంకా ఈరోజు అయితే ఏమేమి ఫ్రూట్స్ తెచ్చుకున్నామో చూద్దాం. పుచ్చకాయ, ఇంకా కర్బూజా, అరటిపళ్ళు. ఇదైతే కనుక కూర దోసకాయ అండి. వండుదాం అనుకునే లోపల ముగ్గిపోయింది. దీన్ని పడైన అవసరం లేదు. దీని తొక్కని శుభ్రంగా చెక్కేసి జ్యూస్ చేసుకోవచ్చు, లేదా ఇలా మెత్తగా ఉన్నాయి కాబట్టి ఇలా ముక్కలు తినేయచ్చు. పిల్లలు తినకపోయినా పెద్దవాళ్ళు తింటే కాస్త ఈ ఎండకి మోషన్ ఫ్రీగా అవి కాస్త యూరిన్ అది ఫ్రీగా వస్తుంది. ఇది బ్యాగ్ అండి, ఇంకా ఇప్పలేదు. మీషోలో తెప్పించుకున్నాము. ఎలా ఉందో చూద్దాం. దీంతో పాటు పిల్లలు ఇలాగ కలర్స్ డ్రాయింగ్ వేసుకుంటా ఉంటే కలర్స్, ఇలా బ్రషెస్, క్యాన్వాస్లు తెప్పించుకున్నారు. ఇవాళకి ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.